నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేం పేరండి? సైదులు అండి. మీ ఊరి పేరు? వల్లాల. వల్లాల మండలం గౌరారం. గౌరారం జిల్లా నల్గొండ. నల్గొండ. ఓకే సార్, మీరు సాగు చేసినటువంటి వెరైటీ ఏంటండి? ఇది 414 అండి. 414 అంటే కాస్పెన్ సీడ్స్ వారి 414. 414. ఓకే, మీకు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? ఇది 6 ఎకరాలు సాగు చేసి. 6 ఎకరాలు సాగు చేశారా? అంటే మీరు పర్టికులర్గా ఈ వెరైటీని ఎంచుకోవడానికి కారణం? మేము ఇదివరకు వేరే పంట పెడితే అది మంచిగా రాలేదు. ఇక్కడనే తెచ్చినాం మన కొండారం దగ్గర. ఓకే, అక్కడ తెస్తే మాకు మంచిగా అనిపించలేదు. ఓకే, ఈసారి నల్గొండ పోయి తెచ్చినాం. ఓకే. నల్గొండ షాప్ పేరండి? రూపాశ్రీ ట్రేడర్స్ లో తీసుకొచ్చారు. ఓకే, అంటే ఎవరైనా చెప్తే తీసుకొచ్చారా లేకపోతే మీకంతా మీరు సెలెక్ట్ చేసుకున్నారా? సార్ చెప్పిండు మాకు. ఓకే, అంటే లాస్ట్ ఇయర్ కొంచెం పంట బాగా వచ్చిందని ఇది పెట్టండి బాగుంటుంది అంటే మీరు పెట్టినారు. ఓకే, ఇప్పటివరకు ఎట్లా ఉంది మొక్క మీకు? ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది. మంచిగా ఉందా? జబర్దస్త్ ఉందా? జబర్దస్త్ ఉంది. జబర్దస్త్ అంటే కాపు కొంచెం ఇది దగ్గర దగ్గర. ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మనం పెట్టి? ఇప్పటికి 3 నెలలు అయిందా? 3 నెలలు అయింది. ఓకే, అంటే ఇంకో 3 నెలల్లో మనకు దిగుబడి చేతికి వస్తుంది. అంటే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులలో మీకు దిగుబడి మంచిగా వచ్చినట్టే కనపడుతుందా? ఇప్పటి వరకు అయితే మాకు మంచిగా అనిపిస్తుంది. పంట ఎంత వస్తుందో పడినప్పుడు అప్పటి వరకు మాకు మంచిగా అనిపిస్తే మళ్ళాసారి కూడా 4 రైతులకు చెప్పి తీసుకొచ్చి పెట్టిస్తాం ఈ అట్లాడి గింజలు. ఓకే, ఇప్పుడు చుట్టుపక్కల రైతులు ఇప్పుడు మిగతా పంటలతో పోల్చుకుంటే ఇదేదో కొంచెం ఎదుగుదల కానీ కొంచెం రోగాలు తట్టుకోవడానికి కానీ ఏదైనా మంచిగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. పక్క సైడ్లకు మన శరీరంకు మంచిగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.